ట్రైలర్ మామూలుగా లేదు భయ్య, నేను ఎప్పుడు చూడలేదు ఇంతలాగా. బట్ సూపర్ హ్యాడ్. అందరూ రాజమౌళి మూవీస్ తర్వాత హిట్ ఫ్లాప్ అంటారు కదా, ఇది 100% కాదు. ఇది 100% ఫుల్ హిట్ అవుతుంది. డబుల్ బ్లాక్ బస్టర్ మూవీ కంపల్సరీ బ్రో, అది చెప్పవసరం లేదు. జూనియర్ ఎన్టీఆర్ కాబట్టి కంపల్సరీ బ్రేక్ చేస్తారు. అది వి హావ్ హోప్ దట్. అది మామూలుగా లేదు బ్రో. మొన్న ఈ ఎన్టీఆర్ గారి ఈవెంట్ చూశాను. సో ఆయన చెప్పారు 1 day పట్టిందంట. అది ఆ షాట్ రావడానికి 1 day పట్టింది. సో మేబీ గూస్ బంప్స్. అది సారీ ఆయుధ పూజ సాంగ్, యా అది స్టార్టింగ్ నుంచి మూవీ ఎండింగ్ వరకు ఆయుధ పూజ సాంగ్ చేశారు. అది మామూలుగా మేబీ సమ్ డిస్టర్బెన్స్ వచ్చి ఆపారు. అది లుక్ డైలాగ్స్ ఎలా అనిపిస్తున్నాయి? సో అన్న లుక్స్ దేవర్ ఆర్ గుడ్ వెన్ కంపేర్ టు వరా. బోత్ ఆర్ డిఫరెంట్ క్యారెక్టర్స్. ఓకే, వరా వచ్చేసరికి మొత్తం ఒక భయస్థుడు అనమాట. దేవరా మాత్రం ఆపోజిట్. సో వెన్ కమ్స్ టు దేవరా ఇట్ విల్ బి వెరీ గుడ్. డైలాగ్స్ మామూలు లేదు భయ. అసలు నాకు నచ్చిన డైలాగ్ ఒకటి, 2000 కోట్లు వస్తుంది ఆ సినిమాకి. ఈజీగా వస్తుంది బ్రో. ఈజీగా ఎన్టీఆర్ చూస్తే వస్తుంది బ్రో. ఎన్టీఆర్ కోసం వచ్చేస్తుందా? షూర్, పక్కా. అది అంతే, అన్నకే ఖచ్చితంగా సినిమా హిట్ అవుతుంది. ఓకేనా, థ్యాంక్ యూ. మీకు ఏ సీన్ నచ్చింది ఎక్కువ? మరి చెప్పాను కదా, ఆల్రెడీ చెప్పాను. అంటే షిప్ లో నుంచి అన్న కిందకు వస్తాడు, పైన పెద్ద షిప్ లో నుంచి కింద బోట్ లోకి వస్తాడు. ఆ సీన్ అనేది మటుకు చాలా హైలైట్, హాలీవుడ్ లెవెల్ లో తీశారు. అది ఆ సీన్ కోసమే నేను సినిమాకి వెళ్తున్నాను. ఆ సొరచాప సీన్ ఎలా అనిపించింది? ఆ సొరచాప సీన్ అనేది చాలా బాగా హాలీవుడ్ లెవెల్ లో తీశారు. ఆ సీన్ కూడా చాలా బాగా తీశారు. ఈ రోజు కూడా 2 minutes వీడియో వచ్చింది. అందులో ఆ వీడియో ఇంకా ఫుల్ చూపించారు, చాలా బాగుంది. ఓకే.